హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడం ఏంటి, నిజంగా నేను కూడా ఎన్టీఆర్ గారి ఫ్యానే. చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే దేవర తర్వాత నుంచి ఒక్క అప్డేట్ లేదు బయటికి. అంటే అంటే పోస్టర్ కావచ్చు, సినిమాకి సంబంధించిన ఏదన్నా టీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఇలాంటి ఏది కూడా రిలీజ్ అవ్వలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. తొందరగా వెయిట్ రావాలి, తొందరగా ఆ రోజు రావాలి అని చెప్పి. ఆ రోజు రానే వచ్చింది అనుకోవాలి, ఎందుకంటే మే 20th ఎన్టీఆర్ గారి బర్త్డే. ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. సినిమాకి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, టీజర్స్ వస్తాయి, గ్లిమ్స్ వస్తాయి అని చెప్పేసి అనుకున్నట్టుగానే మన ఫస్ట్ అయితే ఎన్టీఆర్ నీళ్ళు అయితే వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ పెట్టి ఒక టీజర్ వదులుతామని చెప్పి ఎన్టీఆర్ బర్త్డేకి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది 20th మే. సో అది విన్న తర్వాత చాలా ఆనందం వేసింది అనమాట. చాలా రోజుల తర్వాత అన్నని చూస్తున్నాం స్క్రీన్ మీద, మళ్ళీ అన్నకు సంబంధించిన ఒక అప్డేట్ వస్తుంది ఒక ప్రాజెక్ట్ది అని. అందట్టు ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రాజెక్ట్ కూడా చాలా యాంటిసిపేటెడ్. మన ప్రశాంత్ నీల్ గారిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారితో చేయడం ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారి కోసమే అట్లే పెట్టుకోవడం జరిగింది. సో ఈ స్టోరీని ఎవరికి చెప్పలేదు. నాకు ముందే ఎన్టీఆర్ గారితో ఎప్పుడో డిస్కషన్ జరిగిపోయింది స్టోరీ. కాకపోతే టైం సెట్ అవ్వలేదు, షెడ్యూల్స్ అందుకు ఆయన బిజీ ఉండడం వల్ల నేను కూడా ఈ మధ్యలో సలార్ కూడా చేయడం జరిగింది. సో సలార్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ మై బెస్ట్ వర్క్, వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్ అని కూడా చెప్పడం జరిగింది మన ప్రశాంత్ నీల్. సో ఆ గ్యాప్ లో ప్రభాస్తో సినిమా తీశారు. ఇప్పుడు మళ్ళీ 5 years తర్వాత వాళ్ళిద్దరికి కలిసి చేయడానికి కుదిరింది అనమాట. అండ్ ప్రశాంత్ నీల్కి ఎప్పటి నుంచో ఎన్టీఆర్తో చేయాలని, అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అది. ఫస్ట్ నుంచి ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, ఎన్టీఆర్ గారితో చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకోవడం జరిగింది అనమాట. అదే స్క్రిప్ట్ చాలా బాగా బీభత్సంగా ఉండబోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అనిపించింది. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ మంచి విజన్ డైరెక్టర్ కాబట్టి మనకు కేజీఎఫ్, సలార్ చూస్తే తెలిసిపోతుంది. యాక్షన్ మూవీస్, యాక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా బాగా క్యారీ చేస్తారనేది. సో నాకైతే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయన్నమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ హీరోని తక్కువ చేసేది ఏం కాదు, పని ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రియారిటీస్ ఉన్నాయి. సో ప్రభాస్ ఈజ్ ఏ నాట్ స్మాల్ హీరో. సలార్తో ఇప్పుడు సలార్లో కాంటేరమ్మ ఫైట్ కోసమే ఎన్నిసార్లు చూడొచ్చనమాట. ప్రశాంత్ నీల్ది ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్, ఎన్టీఆర్ గారి సంబంధించిన లుక్ కానీ లేకపోతే ఏమన్నా ఒక సీన్ ఏదన్నా కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తర్వాత వార్ 2 దాని గురించి అయితే అసలు అప్డేట్స్ లేవు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎట్లా జరుగుతుందో, ఏం జరుగుతుందో అక్కడ అసలు ఒక్క అప్డేట్ లేదు, ఏమీ తెలియదు. హృతిక్ రోషన్తో చేస్తున్నారని చెప్పి ఒక ఆనందం తప్ప. అంటే హృతిక్ రోషన్ గారు, మన ఎన్టీఆర్ గారు ఇద్దరు వాళ్ళ ఇండస్ట్రీస్లో టాప్ డాన్సర్స్. తోపు ఇంకా అంతే. మళ్ళీ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ స్టైల్ వేరు, మన హృతిక్ రోషన్ గారి డ్యాన్స్ స్టైల్ వేరు. అది ఫ్రీ స్టైల్, ఇది మనది ఫ్రీ స్టైల్. వస్తుందా లేదా అన్నది ఒక చిన్న డౌట్. బట్ వాళ్ళిద్దరికి ఒక డ్యాన్స్ నెంబర్ అయితే ఉందని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పడం జరిగింది. ఆ డ్యాన్స్ నెంబర్ ఎలా ఉండబోతుంది, ఇద్దరు మ్యాచ్ అవుతారా, ఇద్దరు కరెక్ట్ గా సెట్ అవుతారా అంటే అవుతారని అంటే అది ఇక్కడ చిన్న డౌట్ ఉంది. బట్ కొరియోగ్రాఫర్ ని బట్టి అది ఉంటుంది అనమాట. కొరియోగ్రాఫర్ ఎట్లా చేశాడు, ఇద్దరికి కంఫర్టబుల్ గా ఇద్దరు సెట్ అయ్యే విధంగా చేస్తేనే ఆ సాంగ్ అనేది కరెక్ట్ గా అక్కడ సెట్ అవుతుంది అనమాట. లేకపోతే ఫ్యాన్స్ ఖచ్చితంగా హట్ అయిపోతారు. ఎన్టీఆర్ని తగ్గించి చూపించినా కానీ, లేకపోతే ఎన్టీఆర్ ఆయనతో మ్యాచ్ చేయలేకపోయినా కానీ, ఎక్కడో చోట తేడా కొట్టినా ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే వాళ్ళు కూడా తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మరి చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇదేం చిన్న సినిమా కాదు, పెద్ద సినిమానే. మన హృతిక్ రోషన్ పెద్ద హీరోనే, ఎన్టీఆర్ చిన్న హీరో కాదు, పెద్ద హీరోనే. సో వీళ్ళ గురించి ఖచ్చితంగా కేర్ తీసుకునే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా మూమెంట్, మూవీలో షార్ట్స్ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ అండ్ డ్యాన్స్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా కేర్ తీసుకొని చేస్తారనమాట. వాళ్ళ దాంట్లో వాళ్ళు బెస్ట్ అయినప్పుడు వాళ్ళను తగ్గించి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకున్న ఫ్యాన్స్ ఖచ్చితంగా హట్ అవుతారు. ఆ విధంగా అయితే ఉండదు అని నేను అనుకుంటున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ ఏదైనా వార్ 2కి సంబంధించిన అప్డేట్ కూడా ఈ మే 20th రాబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. మేబీ అది కూడా వస్తే చాలా హ్యాపీ. దాంట్లో ఎలా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్, లుక్ ఏంటి, ఆయన ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది చూడాలని చెప్పి ఒక అయితే క్యూరియాసిటీ అయితే ఉంది అనమాట. దానికి సంబంధించిన అప్డేట్స్ లేవు కాబట్టి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు ఈ మధ్య స్టార్ట్ అయిపోయింది, అదైతే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంతవరకు ఏం అప్డేట్స్ లేవు. అందుకే కొంచెం బాధగా కూడా ఉంది, అలాగే క్యూరియాసిటీ కూడా ఉంది. వెయిట్ చేస్తున్నాం వస్తుంది అని చెప్పి. సో బర్త్డేకి వాళ్ళు కూడా ఒక టీజర్ లాంటిది వదలాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆ సినిమా టీం అయితే చెప్పడం జరిగింది, ఒక న్యూస్ ద్వారా తెలిసిందనమాట. సో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అబ్బా సాయిరామ్, ఈ కాంబినేషన్ వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ కాంబినేషను
అలాగే వార్ 2 సినిమా బీభత్సమైన సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ కెరీర్లో అని, హృతిక్ రోషన్ కెరీర్లో కానీ ఇది కూడా మంచి ఒక ఇంకొంచెం ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిన ఇట్లా ఎదుగుతా వెళ్తే ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ వేయడానికి అవకాశం ఉండాలి. సో అది ఈ సినిమా వాళ్ళని కోరుకుంటున్నా వార్ 2. సో గాయస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసేయండి. ఎవరికి ఎవరు తక్కువ ఏం కాదు, హృతిక్ రోషన్ తక్కువ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాదు. హృతిక్ రోషన్ యాక్టింగ్ చింపి పడేస్తాడు, ఎంత బాగా చేస్తాడు యాక్టింగ్ నాకు కూడా తెలుసు. నేను కూడా హృతిక్ రోషన్ కూడా నేను ఫ్యాన్ యాక్చువల్గా. వీళ్ళిద్దరు కాంబినేషన్ అసలు సెట్ అయ్యేదాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు ఎప్పుడు సెట్ చేయాలి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ కాంబో ఇది. హృతిక్ రోషన్ నేను చిన్నప్పుడు చూసిన కోయి మిల్ గయా మూవీ, ఆ మూవీ చూసినప్పటి నుంచి తెలుసు అనమాట. ఆ మూవీ చూసినప్పుడు అనుకున్నారే డాన్స్ ఎంత బాగా వేస్తున్నాడు అసలు అని. డాన్స్ మీద నాకు ఇంట్రెస్ట్ అప్పుడు బాగా, యాక్చువల్గా డాన్సర్ కాబట్టి. సో డాన్స్ బాగా ఎక్కువ నచ్చేవాళ్ళు అనమాట. ఆ ఇండస్ట్రీలో మాత్రం నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం, అండ్ ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి ఇష్టం అనమాట. సో వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ అయింది కాబట్టి హిట్ కూడా అయితే అదే హ్యాపీ, బ్లాక్ బాస్టర్ అయితే ఇంకా హ్యాపీ. బ్లాక్ బాస్టర్ హిట్ కూడా కాదు, సారీ. సో గైస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి, మనమే సపోర్ట్ చేసుకోవాలి.